షలోమ్ ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. ఈ వీడియోలో నేను మీకు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని తెలియజేయబోతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. మేమున్న ఏరియాలో బంకర్ ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతూ ఉంటున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నాను అని అంటే, చాలామంది ఇండియాలో ఉన్నవారు ఇజ్రాయెల్లో ఉన్న తమ వారి ఎడల భయాందోళనను కనపరుస్తూ ఉన్నారు. మా బాబు ఇజ్రాయెల్లో ఉన్నాడు, మా పాప ఇజ్రాయెల్లో ఉంది, భయంకరమైన యుద్ధ వాతావరణం ఉంది, మేము న్యూస్లో చూస్తూ ఉంటుంటే చాలా పెద్దగా యుద్ధం జరుగుతూ ఉంది, ఎలా ఉన్నారో ఏంటో అనేసి చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటుంటారు. అంతేకాదు మన ఇండియాలో ఉన్న మిగతా వారు కూడా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో అన్న ఒక ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు చూపించడం కోసం, స్పష్టంగా మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా? మొట్టమొదటిగా మేమున్న ఏరియా ఏంటి అని అంటే కిరియత్ మోషే అనే ఏరియా అన్నట్టు చాలా ప్రాముఖ్యమైన ఏరియా. మతపరమైన యూదులు చాలామంది ఇక్కడ ఉంటుంటారు అన్నట్టు. ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి అపార్ట్మెంట్కి ఒక బంకర్ ఉంటుంది. ఓకే, మేమున్న ఏరియాలో బిల్డింగ్స్ అనేటివి చాలా పాతకాలం నాటివి. ఆ టైంలో ఈచ్ అపార్ట్మెంట్కి లేదా 2 అపార్ట్మెంట్లకి కలిపి ఒక బంకర్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం యెరూషలేములో ఉన్న రూల్ ఏంటి అని అంటే, ఒక అపార్ట్మెంట్కే అనే కాదు, ఒక అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, ఆ 20 ఫ్లాట్స్కి ఈచ్ ఫ్లాట్కి కూడా ఒక బంకర్ని నిర్మించాలి అన్న రూల్ వచ్చేసింది. సో కాబట్టి ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్ని కూడా రెనోవేట్ చేసి మేమున్న ఫ్లాట్లో కూడా కొత్తగా బంకర్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఆ బంకర్ నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ మిసైల్ అలర్ట్ రాగానే వారు ఏ ప్రాంతానికి వస్తారో, మేము అందరం ఏ ప్రాంతానికి వెళ్తామో ఆ బంకర్ని నేను మీకు స్పష్టంగా చూపించబోతూ ఉంటున్నాను. ఇక్కడ గమనించినట్లయితే మా ఫోన్లో హోమ్ ఫ్రంట్ కమాండ్ అని ఉంది కదా, హోమ్ ఫ్రంట్ కమాండ్. సో మాకు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పటికి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. చూడండి, ఇవన్నీ ఇంతకుముందుకు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నట్టు. అంతేకాదు రెడ్ అలర్ట్ అన్న యాప్ కూడా ఉంది చూడండి. సో ఈ రెడ్ అలర్ట్ అన్న యాప్ ద్వారా కూడా మాకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేకాదు మేమున్న ఏరియాలో ఈ ఏరియా మొత్తం ఒక సైరన్ ఉంటుంది అన్నట్టు. ఆ సైరన్ భయంకరంగా మోగుతూ ఉంటుంటుంది. వెంటనే మేము పరిగెత్తుకుంటూ ఇక్కడ ఉన్న బంకర్ దగ్గరికి వచ్చేస్తాము. ఇదేంటి అని అంటే ఒక స్కూల్ అన్నట్టు. స్కూల్లో మంచి పెద్ద బంకర్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు. మాకు ఒక 2 minutes దూరం అంతే. మాకు సైరన్ రాగానే మేము పరిగెత్తుకొని వచ్చాము అని అంటే ఒక 1.5-2 minutesలో, 1.5-2 minutes కూడా కాదు, 1 minute వచ్చేస్తాం ఈజీగా ఈ యొక్క స్కూల్ దగ్గరికి. ఒకసారి అండి నేను ఆ బంకర్ నేను మీకు స్పష్టంగా చూపిస్తాను. చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఇది ఒక డోరు. ఓకే, ఈ డోర్ ఓపెన్ చేశాక ఈ డోర్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ డోర్ని ఓపెన్ చేసినామంటే మనం బంకర్ లోపలికి ప్రవేశించాము. ఓకే, గమనించినట్లయితే చూడండి, ఇది మొత్తం ఐరన్, ఇది మొత్తం ఐరన్. అంతేకాదు ఈ గోడలు కూడా ఇవన్నీ మొత్తం ఐరనే, ఇది మొత్తం ఐరనే. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఈ విండోస్ చూడండి. సో విండోస్ సహజంగా ఓపెన్ చేయాలి. చూడండి, ఈ విండోస్ కూడా మొత్తం ఐరనే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇలా ఎంటీగా కనబడుతూ ఉన్నది, కానీ మామూలుగా మాకు ఈ యొక్క అలర్ట్ వచ్చింది అనుకోండి. ఈ అలర్ట్ కూడా మాకు ఎప్పుడు వస్తుంది అని అంటే మినిమం ఒక 2 minutes ముందే మాకు అలర్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఆ అలర్ట్ రాగానే మేము అందరం ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాము. అందరు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. సందడిగా ఉంటుంది. అంటే ఏదో టెన్షన్ వాతావరణం కానీ, భయభ్రాంతులతో కూడిన వాతావరణం కానీ, అయ్యో బాబు అటాక్ జరుగుతూ ఉంది, బాంబులు పడిపోతూ ఉంటున్నాయి అని బాధపడుతున్న వాతావరణము అస్సలు ఉండదు. అసలు ఎలా ఉంటుంది అంటే ఏంద్రా ఏదో పిక్నిక్ వచ్చారు, ఏదో పండగ వాతావరణం ఉన్నది అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, ముసలివారు అందరూ వచ్చేస్తూ ఉంటుంటారు. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటుంటారు. మంచిగా ధర్మశాస్త్రం చదువుకునేవారు చదువుకుంటూ ఉంటుంటారు. ప్రేయర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటుంటారు. కొంతమంది స్త్రీలు అయితే మంచి ఇలా కూర్చొని చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ నాట్యం చేస్తూ వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఓకేనా? చాలా బాగుంటుంది వాతావరణము. ఇక్కడ గమనించినట్లయితే ఇంక అందరూ వెళ్ళిపోయారు. ఓకే, అందరూ వెళ్ళిపోయారు. నేను వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎందుకు షూట్ చేయలేదంటే, ఇది షబ్బాత్ కాబట్టి యూదులను మనం షబ్బాత్ రోజున మనం షూట్ చేయకూడదు. వాళ్ళు ఇష్టపడరు. షబ్బాత్ టైంలో ఇక్కడున్న యూదులు స్టవ్ ఆన్ చేయరు, ఎలక్ట్రిక్ పరికరాలని వాళ్ళు ముట్టుకోరు, ఫోన్లను ముట్టుకోరు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా స్విచ్ ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా
మనలాంటి వారిని అన్యులను పిలిచి కొంచెం హెల్ప్ చేయవా, ఇది ఆన్ చేయవా, ఇది ఆఫ్ చేయవా అని అడుగుతూ ఉంటుంటారు అన్నట్టు. అంతెందుకు ఈరోజు మార్నింగ్ నేను స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ బంకర్ అనేది ఒక బంకర్, వేరే బంకర్ పై ఫ్లోర్లో ఇంకో బంకర్ ఉందన్నట్టు, అది క్లోజ్ ఉండే వరకు కొంచెం అది పోలీసులకు ఫోన్ చేయరా మీరు బంకర్ ఓపెన్ చేయడానికి, వాళ్ళు కీస్ తీసుకొని వస్తారు అనేసి నాతోటి ఫోన్ చెప్పివ్వడం జరిగింది. నేను ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఆ రకంగా ఎటువంటి ఈ యొక్క ఎలక్ట్రిక్ పరికరాలను వారు ముట్టుకోరు అన్నట్టు. అందుకే నేను వారిని షూట్ చేయలేదు. ఐ మీన్ లైక్ ఫోటోలు తీస్తూ ఉన్నా కానీ, వీడియోలు తీస్తూ ఉన్నా కానీ వారు ఇష్టపడరు అన్నట్టు. ఓకే, వారికి అభ్యంతరకరంగా ఉండకూడదు అనేసి వారు ఉన్నప్పుడు నేను షూట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోయాక నేను షూట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, అన్నీ ఇక తిను బండారాలు అన్నీ అలా పెట్టుకుని వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ గమనించినట్లయితే ధర్మశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి చూడండి. ఓకే, ఇటువంటివి చాలా పుస్తకాలు ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్కరి రకంగా పుస్తకాలు తెచ్చుకొని ఒక వాక్యాన్ని చదువుకుంటూ గడుపుతూ ఉంటారు. సో ఇక్కడ ఎటువంటి టెన్షన్ ఏమీ ఉండదు. మిసైల్స్ కంటిన్యూస్గా పడినా కానీ బంకర్లో ఉన్నంతసేపు ఎవ్వరికి ఏ అపాయం కలగదు. చాలామంది ఏంటంటే మిసైల్ పడుతూ ఉన్నప్పుడు ఏం వెళ్తాంలే అని లైట్గా ఉంటుంటారు. సో అటువంటి యాటిట్యూడ్ అనేది కొంత ప్రమాదకరంగా ఉంటుంది. అంతెందుకు ఈరోజు యాక్చువల్గా మాకు మార్నింగ్ నార్త్ సైడ్లో, ఇజ్రాయెల్లో నార్త్ సైడ్లో ఒక మిసైల్ పడింది. ఒక అపార్ట్మెంట్ మీద పడితే 20 floors బిల్డింగ్ అపార్ట్మెంట్ అన్నట్టుది. పై ఫ్లోర్లో పడితే దగ్గర దగ్గర 14th floor వరకు కిందికి ఆ మిసైల్ దిగిపోవడం జరిగింది. కానీ దేవుడి కృపను బట్టి ఎవ్వరికి ఏ అపాయం జరగలేదు, ఏ ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఒక్క వ్యక్తికి లైట్గా గాయాలైనాయి. ఎందుకు అనంటే చాలామంది ఆ యొక్క సైరన్ రాగానే వెంటనే బంకర్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లము కాలేదు. బట్ ఏది ఏమైనా కానీ ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థన చేయండి, యూదుల నిమిత్తం ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఈ యొక్క యుద్ధంలో సంపూర్ణ విజయాన్ని అనుగ్రహించేలాగున ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు ఇరాన్ ప్రజలకు విడుదల కలుగులాగున ప్రార్థన చేద్దాము. ఇరాన్ ప్రజలని భయంకరంగా ఆ యొక్క సొంత ప్రభుత్వమే హింసిస్తూ ఉన్నప్పుడు, అనేక మందిని అతి కిరాతకంగా హత్య చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి వారు వ్యతిరేకతను వెల్లడి చేయడం జరిగింది. సో అమాయకమైన ఇరాన్ ప్రజల నిమిత్తం కూడా ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. సో ఇక్కడ గమనించినట్లయితే మాకు ఏసీ కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఏసీ కూడా రన్ అవుతూ ఉంటుంటుంది. ఏ ప్రాబ్లం ఉండదు, అంత కూల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. ఓకే, చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను మీకు ఒక్కొక్కటి అప్డేట్స్ ఇస్తానే ఉంటుంటాను. మీరు మాత్రము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి, లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.